మంత్రి పదవికి కాంగ్రెస్ నేత హజారుద్దీన్ రాజీనామా చేయబోతున్నాడా అంటే ఖచ్చితంగా అట్లాంటి వాతావరణం కనబడుతోంది. కాకపోతే ఇక్కడ ఒక లాజిక్ ఉంది. ఎందుకంటే విత్ ఇన్ టైంలో ఆయనకు రావాల్సినటువంటి ఎమ్మెల్సీ పదవి రాకపోవడం వల్ల, ఎమ్మెల్సీ ఫైల్ పెండింగ్ ఉండడం వల్ల ఇప్పుడు ఆయనతో రాజీనామా చేయించాలనే ప్లాన్ తోటి కాంగ్రెస్ సర్కార్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్లాన్ బి కూడా సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. అదే చూద్దాం. హజారుద్దీన్ ఎమ్మెల్సీ ఫైల్ పెండింగ్, కాంగ్రెస్ సర్కార్ ప్లాన్ బి సిద్ధమట. మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ఎమ్మెల్సీ పదవిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అజారుద్దీన్ ఎమ్మెల్సీ పదవిపై సస్పెన్స్ ఇంకా వేయడం లేదు. రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా మంత్రి అజార్ను ఎమ్మెల్సీగా నియమిస్తాడా లేకపోతే లేదా అనే ఉత్కంఠ కాంగ్రెస్ వర్గాల్లో నెలకొన్నది. ఈ నెల 30 లోపు ఆయన ఎమ్మెల్సీగా నామినేట్ చేయకపోతే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయక తప్పదు. సో ఇట్లాంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ మంత్ 30 తారీఖు దాకా లాస్ట్ డేట్ ఉంది. ఈ లోపల ఆయన ఎమ్మెల్సీ అయితే మంత్రి పదవి ఉన్నట్టు, లేకపోతే మంత్రి పదవి పోయినట్టు లెక్క. ఒకవేళ పెండింగ్ లో ఉన్న ఎమ్మెల్సీల ఎంపిక ఫైల్ ఆమోదం పొందకపోతే అజారుద్దీన్ చేత రాజీనామా చేయించి మళ్ళీ మంత్రిగా తిరిగి ప్రమాణ స్వీకారం చేయించాలనే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టు చేస్తుంది. అయిపోయి మళ్ళీ కొన్ని రోజులు మంత్రి పదవి అయితే నడుస్తుంది. మళ్ళీ ఎమ్మెల్సీ వచ్చేదాకా టైం పెరుగుతుంది అన్నట్టు. క్లియరెన్సా పెండింగ్ లోనా అని కూడా ఇక్కడ మ్యాటర్ ఉంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరామ్ను నియమించాలని రాష్ట్ర మంత్రివర్గం గవర్నర్కు గత ఏడాది ఆగస్టు చివరన సిఫార్సు చేసింది. ఎమ్మెల్సీల ఎంపిక విషయంలో న్యాయస్థానంలో కేసులు నడుస్తుండటంతో ఫైల్ పెండింగ్ లో ఉంది. జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో అజారుద్దీన్ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ తీసుకుంది. చట్టసభ సభ్యుడు కాని ఓ వ్యక్తి ఒకవేళ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే 6 నెలల లోపు ఏదైనా సభలో సభ్యత్వం తీసుకోవాలి. జనరల్ గా అంటే 6 నెలల్లో ఇప్పుడు మంత్రి పదవికి ప్రమాణ స్వీకారం చేయొచ్చు డైరెక్ట్. తర్వాత 6 నెలల్లో ఎమ్మెల్సీ అన్న కావాలి, లేకపోతే ఎన్నికలు అయితే ఎమ్మెల్యే అన్న కావాలి. అంటే ఈ నెల 30 లోపు అజారుద్దీన్ ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలి, లేదంటే ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయక తప్పదు. ఈ క్రమంలోనే 2 రోజుల కిందట సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా గవర్నర్ వద్దకు వెళ్లి అజారుద్దీన్, కోదండరామ్ను ఎమ్మెల్సీగా ఎంపిక చేయాలని అప్పీల్ చేశాడు. సో ముఖ్యమంత్రి స్వయంగా వేడు. ఇదిలా ఉండగా అజారుద్దీన్ గతంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో ఆర్థిక పరమైన అక్రమాలు జరిగాయంటూ ఆయనపై కేసులు నమోదయ్యాయి. అందుకే ఆయన ఎమ్మెల్సీగా నామినేట్ చేయొద్దని లోక్సభకు ఫిర్యాదులు అందినట్టు సమాచారం. సో ఈ క్రమంలోనే ఇద్దరిని ఎమ్మెల్సీలుగా గవర్నర్ నామినేట్ చేస్తారా, లేక కేవలం కోదండరామ్ మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తారా, లేదంటే ఫైల్ మొత్తం పెండింగ్ పెడతారనే ఉత్కంఠ కొనసాగుతోంది. సో మరోసారి మంత్రిగా ప్రమాణం చేస్తాడా మరి అజారుద్దీన్? ఏం జరుగుతుంది మరి? గవర్నర్ ఏం నిర్ణయం తీసుకోబోతుండ అనేది ఎదురు చూడాలి.